లక్ష్మి గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఆ కుటుంబాన్ని దగ్గర నుంచి చూశారు. భారతి ఏంటి, షర్మిల ఏంటి, విజయం ఏంటి, రాజశేఖర్ రెడ్డి ఏంటి, జగన్ ఏంటి, అన్నీ మీకు అవగాహన ఖచ్చితంగా ఉండుంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల్లో భారతిరెడ్డి మీద అది నిజం అనిపిస్తుందా? భారతిరెడ్డి క్యారెక్టర్ ని మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఇప్పుడు భారతిరెడ్డి గారు కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తున్నారు అనేటువంటిది అంటే ఆయన హత్యకు ముందు, అంటే గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కదా ఆయన హత్య చేయబడింది. ఆ సందర్భంలో భారతి గారే అంటే ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు వివేకానంద రెడ్డికి ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడని, ఆ విషయం వివేకానంద రెడ్డికే చిన్న ఈసారి నీకే ఇస్తాను, ఆయన కూడా ఏంటంటే లాస్ట్ ఇంకా నేను రాజకీయాల్లో నాకు అవకాశం ఇవ్వని అడిగినట్టు వాళ్ళిద్దరి మధ్య ఈ విషయం సమాచారం తెలుసుకున్నటువంటి భారతి వాళ్ళ మేనమామ కొడుకు అనేటువంటి మన కడప పార్లమెంటు మెంబరు ప్రస్తుతం ఉన్న ఆయనకు వాళ్ళ కుటుంబం సమాచారం ఇస్తే వాళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో తగాద పెట్టుకొని నువ్వు రెండోసారి కూడా మాకే ఇవ్వాలి అని చెప్పి అది వాదన జరిగిన తర్వాత పరిణామాల్లో హత్య గావించబడ్డారనేది చర్చ ఉండేది. చర్చ ఉన్నప్పుడు అప్పుడు ఎవరు భారతి గారే ప్రధానంగా కుటుంబ సభ్యులు పిలిపించి వివేకానంద టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారు అన్నది ఒకటి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఈమె రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు షర్మిల, సరే వివేకానంద గారు చనిపోయారు, హత్య కాబట్టారు, అది ఆ ఇష్యూ పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ ఎవరు ఆ కుటుంబంలో? షర్మిల విషయంలోనైనా దగ్గరికి తీసుకొని ఆమెకి ఏదైనా అవకాశం ఇవ్వు ఆమె పాదయాత్ర కూడా చేసింది కదా అనేటువంటి సలహా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మనే ఇచ్చింది అని, అలాగే వాళ్ళ బంధువులు కూడా ఇలా వైపు ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు, ఈమె కూడా అడిగింది అని, షర్మిల గారు కూడా అడిగారు అని. అయితే రాజ్యసభ అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి ఇంకా ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో గెలిచాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు, తర్వాత రాజ్యసభ సీట్లు వస్తున్నాయి కదా, 5 వచ్చాయి కదా, ఒకటి ఇవ్వండి, ఇవ్వు ఆమెకు, ఆమె త్యాగం చేసింది, తిరిగింది, పనిచేసింది కదా అన్నది చర్చకు వచ్చినప్పుడు కూడా షర్మిల గారికి రాకుండా భారతి గారు అడ్డుకున్నారు అనేది ఆరోపణ. అది కదా ఇప్పుడు సమస్య. ఇచ్చి ఉంటే ఆమె ఏదో ఆమెకు ఏంటంటే రాజ్యసభ ఇస్తే ఏదో తను ఢిల్లీకి పరిమితం అయిపోతాను, రాష్ట్రానికి సంబంధించి అన్నగారు చూసుకుంటారు అనేటువంటి పద్ధతిలో కొంత కాంప్రమైజ్ పద్ధతులను పోయినట్టు సమాచారం మనకుంది. అయితే ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏమైపోయింది, ఇంకా అప్పటికే ఆస్తులకు సంబంధించిన విషయం కూడా నడుస్తున్నది. నాన్నగారికి సంబంధించిన ఆస్తుల్లో చట్టపరంగా నాకు వాటా ఉంది, ఆ వాటా నాకు పంచిపెట్టు అని చెప్పి ఆమె అడుగుతున్నదని, దానికి వాళ్ళమ్మ కూడా ఇవ్వాలి అని చెప్తున్నది అని జరుగుతున్న పరిణామాల్లో రాజకీయంగా కూడా పక్కన పెట్టడంతో ఇవన్నీ ఒకదానికి ఒకటి తోడయి అవన్నీ కూడా భారతి గారే అడ్డుకుంటున్నారు అన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య పూర్తిగా అభిప్రాయ భేదాలు వచ్చాయి. సరే, ఒకటి ఇక్కడ షర్మిల, భారతిరెడ్డి ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూస్తే వీళ్ళ రాజకీయంగా బాగా ఎత్తులు వేసేటువంటి తెలివి ఎవరికి ఉందంటారు? భారతి గారికి అంత, ఆమె చదువుకుంది, మేధావి, ఆమె ఛానళ్ళు కానీ బిజినెస్లో కానీ ఇంటర్ఫీర్ అవుతుంది, వాటిని సక్రమంగా చేస్తుంది, ఆమె ఒక పద్ధతి ప్రకారమే పోతూ ఉంటుంది. ఆమె మీద పెద్ద ఆరోపణలు అంటూ ఏమీ లేవు, అపర చాణక్యురాలుగా ఏమి ఉండదు. బట్ అన్ని అంశాలు ఆరితేరినటువంటి షర్మిల ఏంటంటే ఖచ్చితంగా ఆమె అన్ని నిజాలే చెప్తుందని నేనైతే అనుకో. ఇంకోటి సార్, ఇప్పుడు షర్మిల మీద వ్యక్తిత్వ హననం చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఆవిడని. బహుశా నేను అనుకుంటా ఏ మహిళను కూడా సోషల్ మీడియాలో అంత దారుణంగా చేయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తుంది. ఇదంతా కూడా భారతిరెడ్డి చేయిస్తున్నారు అనేది షర్మిల అనుమానం, వాళ్ళ అభిమానులు కూడా చెప్తున్నారు. అలాంటి మెంటాలిటీనా భారతిరెడ్డిది? అలాంటి మెంటాలిటీ కాదు. ఆమె అంత దిగజారిపోయి, ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యుల మీద ఆమెకు అభిమానము, ప్రేమ ఉండి
మా వాళ్ళకు ఈ పదవి ఇవ్వండి, మా వాళ్ళకి పని చేసి పెట్టండి అని అడిగగలుగుతాదేమో కానీ, చెప్పగలుగుతాదేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి విషయాల్లో ఏదో కుట్రలు కుతంత్రాలు పన్ని ఆమె ఏదో చెయ్యాలి అనేటువంటి పద్ధతిలో నేనెప్పుడైతే అలా ఇప్పుడు సాక్షిలో కూడా చాలా మంది మీడియా సంస్థలో పనిచేస్తున్నారు, ఆమెతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తున్న మాటలు కూడా నేను విన్నాను. ఆమె ప్రేమాభిమానాలతోనే ఉండే వ్యక్తిత్వంగానే మనకు కనిపిస్తుంది. ఈమెలాగా కాదు, ఈమెలాగా డామినేటింగ్, ఈమెలాగా ఇప్పుడు మాట్లాడుతున్న తీరులోనే మనకు తెలుస్తున్నది కదా. కాంగ్రెస్ అన్నటి వరకు అక్కడ కూర్చొని అందరినీ కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించినటువంటి ఈమె తిట్టలేదా కాంగ్రెస్ పార్టీని? భయంకరంగా తిట్టింది కదా. బీజేపీని ఇవాళ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం చేసిందా లేదా? బీజేపీ అడుగుజాడల్లో నడవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది కదా. ఇప్పుడేమంటున్నది? మోడీని ప్రధానమంత్రిని విమర్శిస్తుంది. మోడీ కేడీ అంటుంది కదా. అంటే ఇక్కడ ఆమెకు రాజకీయ టార్గెట్ ఉంది, రాజ్యసభ మెంబర్ కావాలి. అదేదో ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చినట్టు ఉంది. అది కర్ణాటకలో ఇస్తారు, రేపు నెక్స్ట్ మంత్ వస్తాయి, ఖాళీలు వస్తున్నాయి కాబట్టి అని. ఆమె ఆ టార్గెట్ కోసం మాట్లాడుతున్నదని ఎవరికైనా అర్థమవుతుంది. అలాంటి ఆరోపణలు చేస్తున్నది. ఇక్కడ ఆ ఫ్యామిలీలోకి వెళ్తే, అంటే ఎందుకంటే ఫ్యామిలీ విషయాలు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే మీకు తెలుసు కాబట్టి, కొంచెం ఫ్యామిలీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి గ్యాప్ ఉందా, లేదంటే భారతి రెడ్డి వల్లే ఇదంతా గ్యాప్ ఏర్పడింది అంటారా? జగన్మోహన్ రెడ్డి షర్మిలకి ఏం గ్యాప్ లేదు, నాకున్న పక్కా సమాచారం లేదు. ఇప్పుడు ఎన్ని చెప్పినా ఆమె వెళ్ళి కుమారుడి వివాహానికి పిలిచిందా లేదా? అపాయింట్మెంట్ ఇచ్చాడా లేదా జగన్మోహన్ రెడ్డి? అపాయింట్మెంట్ లేదు, సేమ్ ఇంట్లో పోతారు ఎవరైనా? సొంత చెల్లెలు కాదు కదా, ఎవరు పోలేదు, అపాయింట్మెంట్ లేదు. అపాయింట్మెంట్ ఇచ్చాడు కదా, ఇచ్చాడంటే అర్థమేమి? నిశ్చితార్థానికి కూడా వచ్చారు కదా. అలాగే వాళ్ళు కూడా రిసెప్షన్ కు ఇక్కడికి అది నిశ్చితార్థానికి వచ్చారు కదా, ఇద్దరు వచ్చారు కదా. అంటే ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు కదా, కుటుంబ పరంగా మాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు అని ప్రజలకు సిగ్నల్ ఇచ్చేశారు. కుటుంబం పరంగా లేనప్పుడు రాజకీయ పరంగా ఉన్నాయి. రాజకీయ పరంగా ఏముంటాయి? కలబోసి ఆమె బీజేపీని, వైఎస్ఆర్సీపీని అందరి విమర్శలు చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే గతంలో ప్రభుత్వం పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఒక మాట ఎత్తడం లేదు. చెప్తుంది కదా, చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా దాసోహం అయ్యారు మోడీకి అని చెప్పి, మోడీకి దాసోహం అయ్యారు, ఇద్దరు రాష్ట్రాన్ని నాశనం చేశారు అంటుంది. ఇద్దరు కలిపి అంటున్నది. కానీ ఎక్కువగా ఆమె మాట్లాడిన మాటలన్నీ కూడా అక్కడ అసలు బీజేపీ జీరోలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని టార్గెట్ చేసి కేడీల పార్టీ అంటుంది. ఇప్పుడు అంటే ఏ వర్షం ఇప్పుడు బీజేపీకి టీడీపీ వైసీపీ రెండు వంత పడుతున్నాయని కదా. 2014 నుంచి 19 దాకేమో చంద్రబాబు నాయుడు, 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయనకి వంత పడుతూ మోడీకి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కదా ఉంది. ఏం భ్రష్టు పట్టించారు రాష్ట్రాన్ని చెప్పండి? ఇప్పుడు గత చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ఏం జరిగింది, ఈయన వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, కేంద్రంలో చాలా పవర్ఫుల్ గా ఉన్నటువంటి బీజేపీని వ్యతిరేకించి ఏమి సాధిస్తారు వీళ్ళు? బీజేపీకి ఇది కొంత సమర్థిస్తున్నారు కాబట్టి ఏదైనా అక్కడి నుంచి వీళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి. అంతకుముందు ఇద్దరు ఎవరికి కావాల్సిన డ్రామా వాళ్ళు ఆడుతున్నారు. అది పక్కన పెడితే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని చీల్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారా? అది నమ్మచ్చా? కాంగ్రెస్ పార్టీ చీల్చిందా కావాలని? అంతే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంతకాల సేకరణ జరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలా అనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ ప్రతిపాదన తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ.
అతనికి అవకాశమే ఇవ్వలేదు. తర్వాత పోనీ పార్టీలో ఏదైనా ఇంపార్టెంట్ పదవులు ఇచ్చో లేదంటే ప్రాధాన్యత ఇచ్చి అతని దగ్గర తీసుకుందా అంటే ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా తయారు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి కదా. కానీ అలాంటి దానికి డిఫరెంట్ కుటుంబం వర్షన్ నుంచి ఉంది ఆయన కదా సార్. దానికి డిఫరెంట్ ఆ? వర్షన్ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ వల్లే ఆ కుటుంబం ఇవాళ ఈ స్థాయిలో ఉందని కదా. 78లో రాజశేఖర రెడ్డి కొత్తగా పార్టీ పెట్టుకొని ఓడిపోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అప్పటి నుంచి ఎదుగుతూ వచ్చారు కాంగ్రెస్ పార్టీలో. లేకపోతే కాంగ్రెస్ లేకపోతే ఈ ఫ్యామిలీ ఎక్కడ ఉందనేది కదా ఇప్పుడు వర్షను. అలాంటి ఎట్లా ఇప్పుడు వినండి, కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు ఉన్న పరిస్థితుల కంటే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని సీట్లు వచ్చాయి, రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఎలా పనిచేశాడు, ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా పనిచేశాడు, పార్లమెంట్ సీట్లు ఎన్ని వచ్చాయి, ఆయన ఇమేజ్ ఎంతగా పనిచేసింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింటే కదా. ప్లస్ పాయింట్ ఆ కుటుంబం నుంచి వాటనేది ఏంటి, వాళ్ళనేది పార్టీ ముఖ్యం, వ్యక్తి కాదు కదా. ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ ఎన్నుపోటు పొడిచాడు రాజశేఖర రెడ్డి అనేది కదా వాళ్ళు చెప్తుంది. అలా అలా కాదు కదా. రాజశేఖర్ రెడ్డిని రానికుండా ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుని ఉంటాడా? అదే ఇద్దరు ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, కాంగ్రెస్ పార్టీ ఎవరికి మీ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఇలా చేసింది అన్నది కారణం ఏంటి? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన వ్యతిరేకించి వాళ్ళు కేసులు పెట్టినా జైలుకు వెళ్ళి శిక్ష అనుభవించి తర్వాత పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యి షర్మిల గారి కూడా ఆమె కూడా పాదయాత్ర చేసి పార్టీని నిలుపుకున్నటువంటి ఆ కుటుంబంని కారణాలు ఏమైనా ఉండొచ్చు, షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను తీసుకొని అక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో పెడితే అంటే వాళ్ళ కుటుంబం నుంచి ఆమె తీసుకోవటం వలన ఆ కుటుంబంలో తగాద పెట్టేట్టే కదా ఒక రకంగా ఇద్దరికి. భారతదేశంలో